బదులు బ్రిటిష్ సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటాలు చేసిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ అన్నారు. బోస్ 128వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అరండాల్పేటలోని బోసు బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారిరువురు బోస్ యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు, వారికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి రవి, తిరుమలరావు, గంగాధర్, మంత్రి సుగుణ, అంబేద్కర్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. నాయకత్వాల్లో అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా మన ప్రీతమ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. వారు 128వ జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 4వ మండలంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నేతాజీ సుభాష్ బోస్ గారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ, వారు ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి స్వాతంత్రం రావాలి అంటే ఒకే ఒకటి శాంతి మాత్రమే కాదు, శాంతి మంత్రంతో పాటుగా మనం పోరాటంతో మాత్రమే బానిస సంఖ్యలను తెంచివేయగలమని చెప్పి నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించడమే కాదు, దానిలో యువకులను భారతదేశ వ్యాప్తంగా కూడా నియమించుకొని ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వారి స్ఫూర్తి కొనసాగిస్తూ ఇవాళ పార్లమెంటు భవన్ ఎదురుగా రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు ప్రీతమ నేత ప్రధానమంత్రి వారి స్ఫూర్తిని తలుచుకునే విధంగా జార్జ్ ఫైదకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ వాళ్ళకి లొంగకుండా వాళ్ళని ఉక్కుపాదంతో అణిసివేయాలని చెప్పి వారి యొక్క నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వాళ్ళు శిరసావహిస్తూ, అలాగే మన భారతదేశంలో ఉండే ఆర్మీని కూడా ఎంతో గొప్ప ఇదిగా మార్చుకుంటూ ఇచ్చేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.